చచ్చిపోయిన మా మామ బతికొండంగా ఏం చెప్పాడంటే జేమ్స్ బాండ్ అమ్మమ్మ కూడా చేయలేని పని జానికమ్మ అప్ప కూతురు చేయగలదు అని. కాబట్టే నన్ను పంపించినందుకు మీకు 2 టెండర్లు వచ్చాయి. దాంతో పాటు ఆ మదన గోపాలుని సీట్ నుంచి దించేసి ఇంటి నుంచి గెంటించేలా చేశాను. వచ్చేసారేటండి? మీ డాన్సింగ్ గర్లింటో మేమెందుకు జెండా పాతాము అని చూస్తున్నారా? ఇదిన్ను ఈడున్ను మా కంపెనీ మెంబర్లే కదా. అంటే ఇన్నాళ్ళు నువ్వు వాడింది జస్ట్ డ్రామా. నేను స్టేజ్ మీద నృత్యం చేసినా, జీవితంలో నటించినా అంతా డబ్బు కోసమే. పైసా మే పరమాత్మ హైజీ. నీ కన్నీటికి లొంగిపోయి, నీ నాట్యానికి పొంగిపోయి, నీ మనసులో ఉన్న ద్రోహం తెలుసుకోలేక నన్ను ప్రాణంగా భావించే నా భార్యకి ద్రోహం చేశాను. మీ భార్యకి ద్రోహం చేయమని నటరాజు సాక్షిగా నేను చెప్పలేదే. అవును, ద్రోహం చేయమని నువ్వు చెప్పలేదు. కానీ నన్ను నేనే మోసం చేసుకుంటూ నా భార్యకి ద్రోహం చేసి నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణం నువ్వు. నా జీవితంతో చెలగాటవాడినందుకు నిన్ను ఊరికే వదలను. మయూరి నిన్ను ప్రేమించినట్లు నటించినంత మాత్రాన నీ బుద్ధి ఏమైందిరా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేను నీతి నియమాలు విడిచిపెట్టడానికి, నన్ను అంగవైకించిన వాళ్ళు అవమానించడానికి కారణం నువ్వు. ఇట్లాంటి ఫైటింగ్ సీనరీ ఏదో జరుగుద్దని ఆలోచించే నా బందోబస్తులో నేను వచ్చాను. ఒరే ఈ లెక్క తేల్చండి రా. ఇక నేను చూడలేను రా. చూస్తానండి. అది పోయిరా. వస్తానండి. మనల్ని తెచ్చారండి. అదే పొజిషనండి. అయితే మన పొజిషన్ ఏంట్రా? చదువుకోవడానండి. అయితే మన ఆలోచన దారి చూపించు. అయితే నువ్వు వాడిన నాటకం వల్ల నీకెంత లాభం కలిగిందో నాకు తెలియదు, కానీ ఓ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన పాపానికి బాబాయ్ నువ్వా? మళ్ళీ ఇక్కడికి వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదురా. నేను శారీరకంగా చాలా అలసిపోయి ఉన్నాను. నాకు విశ్రాంతి కావాలని ఇక్కడికి వచ్చాను. లేరా? లే లే బాబాయ్, నేను ఈ ధర్మసత్రానికి ఇప్పుడు వాచ్మెన్ రా. అధికారులు అనుమతి లేదే ఎవరికి ఆశ్రయం ఇవ్వలేను. ప్లీజ్ గెట్ అవుట్. ఎరా అలా అన్నందుకు బాధపడుతున్నావా? నువ్వు అందుకున్న స్వర్గంలోంచి నరకంలోకి జారిపోయినప్పుడే నువ్వు బాధపడలేదురా. పిశాచిలా ఆవరించిన ఆ మయూరు కోసం నిన్ను దేవుళ్ళు ఆరాధించిన నీ భార్య వదులుకున్నప్పుడే నువ్వు బాధపడలేదురా. అలాంటిది ఇప్పుడు ఈ సత్రంలోకి రానివ్వనందుకు నువ్వు బాధపడతావట్రా. తీసుకో, నీకు ఆశ్రయం ఎలాగో ఇవ్వలేను. ఈ పరిస్థితుల్లో ఈ 10 ఉంటే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా? ఏ ఇవ్వకూడదా? నీకంటే తక్కువ వారి దగ్గర చేయి సాచకూడదని ఇంగిత జ్ఞానమే నీకుంటే, నీకంటే ఎన్నో రెట్లు తక్కువ మనిషి అయిన ఆ మయూరు కోసం నిన్నే దేవుళ్ళు ఆరాధించే నీ భార్యను ఎందుకు వదిలేశావురా? మై డియర్ సన్ ఆఫ్ ఇండియా, జీవితాన్ని అందంగా అర్థవంతంగా దిద్దుకునే అదృష్టం కొంతమందికి ఉంటుందిరా. కానీ నువ్వు ఆ అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావేమోరా. ఆలోచించు. భగవంతుడు మనకి 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఇచ్చి ఒక్క మనసే ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ ఒక్క మనసులోనూ ఒక్క స్త్రీకే చోటివ్వమని. మై డియర్ సన్ ఆఫ్ ఇండియా, జీవితాన్ని అందంగా అర్థవంతంగా దిద్దుకునే అదృష్టం కొంతమందికి ఉంటుందిరా. కానీ నువ్వు ఆ అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావేమోరా. ఆలోచించు. డబ్బు లేకుండా ఇయ్యండి పెట్టు ఇయ్యండి పెట్టంటే నేనెక్కడి నుంచి తెచ్చేదయ్యా? ఇందా సర్ది కూడా తిను. మన ఇచ్చిన 10 రూపాయలు ఏం చేసావు?
తినయా. నాకే వద్దు, నువ్వే తిను. నువ్వు తిను. నువ్వు ఆకలికి తట్టుకోలేవయ్యా, నువ్వు తిను. పర్వాలేదు, ఉన్నది పంచు తిన్నా. అయ్యో వద్దులేవయ్యా, నువ్వు ఆకలికి అసలు ఆకలేవు, నువ్వు తిను. నేను తిన్నంటే అయితే నేను తిన్నాను. ఎందుకొచ్చా? మాట్లాడవే. మిమ్మల్ని క్షమాపణ కోరడానికి వచ్చాను. దేనికి? నా కాపురం నాశనం అవడానికి తప్పంటూ ఏదైనా జరిగితే అది నే చేసిందే. నా దయాభిక్షతో ఉద్యోగం సంపాదించుకున్న ఆడది నా భర్తని నాగుపాములా చుట్టుకుంటుందని, నా కాపురాన్ని కాటు వేస్తుందని తెలుసుకోకపోవడం నా తప్పు. అన్నిటికీ మించిన తప్పు, ఇంత మోసం చేశాక కూడా నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడం. నేను మోసం చేసిన మాట నిజమే, కానీ నాకు మీ వారికి మధ్య స్నేహమే గాని మీరు అనుకుంటున్నట్టు నీచమైన సంబంధం ఏమీ లేదు. మీ సంబంధం గురించి సమర్థించుకోకు. రెచ్చగొట్టి నన్ను ఒక హంతకురాలుగా మార్చే ప్రయత్నం చేయకు. దయచేసి నేను చెప్పాను వినండి. ఏం చెప్తావు? నా మెళ్ళో తాళి కట్టిన భర్తని నీ కాలికి గజ్జలా కట్టుకుని మా సంసారం మీద చిందులు వేసామన్న సంగత. మీ వ్యాపారాన్ని నష్టపరచాలన్న దురుద్దేశంతో ఆ సన్యాసరావు మీ వారిని లొంగ తీసుకోమని నన్ను ప్రయోగించాడు. డబ్బు కోసం ఆశపడి నేను ఆ దుర్మార్గుడు పన్నాగుల్లో పాలు పంచుకున్నానే తప్ప పంచుకున్నందుకు ఫలితం పొందావుగా. లేదు, నేను ఆడిన నాటకం మీ కాపురాన్ని కోలదోస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పటి వరకు నన్ను కీలు బొమ్మలు ఆడించిన వాళ్ళు ఆట ముగిసాక అవసరం తీరిందని నన్ను బయట గెంటేస్తారని ఊహించలేకపోయాను. ఆ తర్వాత కనువిప్పు కలిగి నా సంసారాన్ని నిలబెడదామని పశ్చాత్తాపంతో ఈ అవతారం ఎత్తావు, అంతేగా? నా వల్ల విడిపోయిన మీ భార్యాభర్తల్ని నేను కలపలేకపోయినా జరిగిన దారుణానికి నన్ను క్షమించమని ప్రాధేయపడుతున్నాను. నన్ను క్షమించండి. నేనే జగ్గారావు, మళ్ళీ జైలు నుంచి తప్పించుకొచ్చాను. ఇప్పుడు నిన్ను కాపాడడానికి నీ మొగుడు లేడు, పోలీసులకు ఫోన్ చేయడానికి నీ బాబు లేడు. పిచ్చి పనులు చేయకు. పారిపోతున్నాడు. చెప్పు. నోరెత్తావంటే నీ బిడ్డ ప్రాణాలు దక్కవు. చెప్పు యూరి, చెప్పు. జగరా, చెప్పు యూరి, చెప్పు. పారిపోతున్నాడు. మయూరి, మయూరి, అదో ఇది నర్సండి. నాకేం తెలియదు. ఈ హత్య ఏం చేయలేదు. నన్ను వదలండి, నన్ను వదలండి.
ముందుకొచ్చావో